అనుకోండి, మీరు అమ్మేది తక్కువ, అడ్వర్టైజ్ చేసేది ఎక్కువ ఉంటుంది. మీరు 10 మందిని కలుస్తారు, ఒక్కరు ఇద్దరే ఉంటారు. అవునా కదా? మీకు మాక్సిమం 10 to 20% ఉంటుంది ఎవరికైనా సక్సెస్. ఎందుకు ఉంటుంది? అదే కొంతమంది చూడండి, వాళ్ళు 10 మందిని కలిసి 7 ఉంటారు. వాళ్ళ దగ్గర ఎందుకు ఉంటారు, మన దగ్గర ఎందుకు ఉండలేరు? ఎందుకంటే వాళ్ళు కన్సల్టెంట్ లాగా ఒక మార్కెటింగ్ పర్సన్ లాగా వెళ్తున్నారు, మనం ఒక సేల్స్ పర్సన్ లాగా వెళ్తున్నాం. అదే సేల్స్ పర్సన్ దగ్గర ఎప్పుడు ఓపెన్ కాదు. కాబట్టి మీరందరూ మార్కెటింగ్ పర్సన్స్, మీరందరూ కన్సల్టెంట్స్ అనుకోండి. ఈ రోజు నుంచి ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడు కానీ కస్టమరే మాట్లాడాలి, మనం మాట్లాడదు. మన తరపున ఏం మాట్లాడాలి? మన తరపున ఎవరు మాట్లాడాలి? మనం మాట్లాడదని చెప్పండి, నేను మాట్లాడదని చెప్పండి. మరి ఎవరు మాట్లాడాలి? మన తరపున మనం తీసుకెళ్ళిన కాన్సెప్ట్ మాట్లాడాలి. ఇప్పుడు మీరు ల్యాండ్ సేల్ చేస్తున్నారు, నిజంగా భూమిని ఎవరు తీసుకోబోతుందా? అంటే ఏంటంటే మీరు కాన్సెప్ట్ సేల్ చేస్తున్నారు, మీరు ల్యాండ్ సేల్ చేస్తలేదు, ఒక కాన్సెప్ట్ ని సేల్ చేస్తున్నారు. కాబట్టి మన తరపున ఏం మాట్లాడాలి? మనం తీసుకెళ్ళిన కాన్సెప్ట్ మాట్లాడాలి, మనం మాట్లాడదు. ఆయన అడిగిన వాటికి డౌట్ క్లారిఫై చేస్తుంటే ఆయనకి ఏమనిపిస్తుందంటే ఇది చాలా బాగుంది అనిపిస్తుంది. లేకుంటే ఏముంది, పోవడం, ఎక్కిన గడప దిగే గడప మనకి నడుస్తూనే ఉంటుంది. మనం డెఫినెట్ గా చెప్తాం, మాక్సిమం 10 మంది కలిసి ఇద్దరు కొంటున్నారు సార్, ఒకరు కొంటున్నారు సార్ అని. ఎందుకంటే జరుగుతుంది అంటే ఇదే కాదు. కాబట్టి మీరు కన్సల్టెంట్ గా ఉండండి. మార్కెటింగ్ పర్సన్స్ అని మీరు గుర్తుంచుకోండి. మార్కెటింగ్ పర్సన్ ఎప్పుడు కానీ కొనండి అనే మాట మాట్లాడాడు. ఎప్పుడో నేను కొంటా అని వాడి దగ్గర నుంచి అనిపించాలి. ఎప్పుడు మార్కెటింగ్ పర్సన్ మీరు కొనండి అనేది మనం మాట్లాడాలి. అర్థమైందా? అప్పుడే మనకి కరెక్ట్ రిజల్ట్స్ వస్తాయి. ఇంకొకటి ఏంటంటే, ఎప్పుడు కానీ మనకి ఏదైతే పాజిటివ్ వర్డ్ ఉందో అది మన సేల్స్ లో నెగిటివ్ వర్డ్. గుర్తుంచుకోండి, మనం పాజిటివ్ గా మాట్లాడే, రెగ్యులర్ గా మాట్లాడే పాజిటివ్ వర్డ్ సేల్స్ లో, మార్కెటింగ్ లో నెగిటివ్ వర్డ్. అది ఎప్పుడు వాడదు, వ్యక్తిగతంగా వాడదు. 2 పదాలు వాడద్దు. ఒకటేమో ఇది, రెండో తర్వాత చెప్తా. 2 పదాలు మీ నోట్ నుంచి అస్సలుగా రావద్దు. ఒక పదం ఏంటంటే కొనండి వాడు మన మార్కెటింగ్ వాళ్ళకి కొనండి అనేది బ్యాన్. అది బయట వదిలేసేస్తాం మనం. అది పదమని మనం వదిలేసాం దాన్ని. 2 పదాలు, వాడని పదాలు 2 ఉంటాయి. ఒకటి ఏంటంటే, ఒక పదం ఇప్పుడు మీ దగ్గర 100 రూపీస్ ఉందా? 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 ఉంది అనే పదం ఎప్పుడు వాడు గుర్తుంచుకోండి. ఉంది అనేది పాజిటివ్ వర్డ్. ఇప్పుడు 100 రూపీస్ ఉందంటే ఉంది అనేది పాజిటివ్ వర్డ్. ఎందుకంటే ఆయన ఉంది అని మనకు అర్థమైపోయింది. మీరు సేల్స్ లో ఉంది అన్నారనుకోండి, అది నెగిటివ్ వర్డ్ మార్కెటింగ్. ఆయన అన్నాడు అనుకోండి, ఈశాన్య సైడ్స్ ఉన్నాయా? చాలా ఉన్నాయి సార్ అన్నారు అనుకోండి, గతం సేల్ ఢిల్లీ పడిపోతుంది. నార్త్ ఈస్ట్ కార్నర్స్ మస్తు ఉన్నాయి సార్ అన్నారు అనుకోండి, గతం. కాబట్టి ఎప్పుడు కానీ మన దగ్గర నుంచి ఉంది అనేది రావద్దు. ఏమని రావాలి? నార్త్ ఈస్ట్ కార్నర్ సార్ నిన్ననైతే 2 ఉన్నాయి అన్నారు, మరి నేను పొద్దున వచ్చినట్లయితే నేను కనుక్కోలేదు సార్. కనుక్కున్నాను సార్, రామేశ్వర్ సార్, నేను పొద్దున వచ్చినప్పుడు 2 నార్త్ ఈస్ట్ కార్నర్ ఉంటాయి కదా అక్కడ శంషాబాద్ అంట, రాజనగర్ లో సార్ ఉన్నాయా పోయినాయా? ఒకటి పోయిందా సార్? ఒక్కటి మాత్రం ఉంటాడు సార్, నాకు ప్రీమియం కస్టమర్ ఉన్నాడు సార్, మరి ఎప్పటికి ఇవ్వకండి సార్ ప్లీజ్ సార్. సార్ మీరు ఇమీడియట్ గా అడ్వాన్స్ పే చేస్తే ఉంటుంది సార్, లేకుంటే నేనైతే గ్యారంటీ లేదు. నేను మీ గురించి రిక్వెస్ట్ చేశాను సార్. ఎప్పుడు కానీ స్కార్సిటీ అనేది మీ సేల్స్ పెంచుతుంది. ఉంది అనేది ఎప్పుడు నెగిటివ్ వర్డ్. అది రెగ్యులర్ గా మన నిజ జీవితంలో పాజిటివ్ వర్డ్, కానీ మన మార్కెటింగ్ సేల్స్ వచ్చేసరికి అది నెగిటివ్ వర్డ్. కాబట్టి ఉంది అనేది వాడకండి. సెకండ్ వర్డ్, మా మేనేజర్ని కనుక్కుంటాను, మీ నోటి నుంచి ఎట్టి పోతుంది రావద్దు. వాళ్ళు ఏదైనా డౌట్ అడిగారు అనుకోండి, సార్ ఆగండి సార్, మా లీడర్కి ఫోన్ చేస్తాను, కథం రిసేల్ పోయింది. ఎందుకంటే మీ లీడర్ని చూసుకుంటలేడు ఆయన, మిమ్మల్ని చూసుకుంటున్నాడు. దాని గురించి నీకే తెలియదు, నువ్వు నాకేమంటావు అంటాడు. అంటే మీరు ఒక కస్టమర్ ఆలోచించండి. ఇవన్నీ మీరు రియల్ గా నిజ జీవితంలో ఇవన్నీ ఫేస్ చేసినే ఉంటాయి. అవునా కదా? రేపటి వరకే 30% సేల్స్ ఆఫర్ అన్నాడు అనుకోండి, ఎట్లా పరిగెడతారు మీరు?
ఇదే 30% ఆఫర్ జీవితాంతం ఇస్తా అంటే ఏ నెల రోజుల తర్వాత పోయి కొనొచ్చాడు. రేపటి వరకు అంటే ఏం చేస్తారు, లేదా డబ్బులు లేకుండా పక్కన వాళ్ళని మీరు అడిగి వెళ్ళిపోయి కొనుక్కొని వస్తుంది. కాబట్టి స్కేర్సిటీ అనేది మన సేల్స్ ఎప్పుడు ఎన్హాన్స్ చేస్తుంది. అందుకే మీరు లేదు అనే ఉన్నది అనే పదాన్ని వాడకండి, లేదు ఎక్కువ ఎస్టాబ్లిష్ చేయండి. తర్వాత పక్క వాళ్ళని కానీ, మేనేజర్ని కానీ, లీడర్ని కానీ, ఆఫీస్ని కానీ అడుగుతా అనే మాట మీ నోటి నుంచి రావద్దు. దాని అర్థం ఏంటంటే మీకు పూర్తి నాలెడ్జ్ ఉండాలి. ఎందుకు ఉండాలి అంటే యు ఆర్ ఎ కన్సల్టెంట్. ఇప్పుడు మీరు సీఏ దగ్గరికి వెళ్ళి, ఇన్కమ్ ట్యాక్స్ కన్సల్టెంట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత సరే కొత్త గవర్నమెంట్ ఏమో రూల్స్ తీసుకొచ్చినారు అట్లా ఏముంది నేను చూసా సార్, నేను ఇవాళ పేపర్ రూల్ లేదు నేను చూసి చెప్తాను అనడానికి మీరు ఆ సీఏని మార్చేస్తారు. అవునా కదా? అంటే మీరు ఆయన దగ్గరికి వెళ్తున్నారు, ఆయన ఒక కన్సల్టెంట్, మీకు ఆయన దగ్గర మీకు లేదు నాకు తెలియదు సార్ అనే మాట ఆయన దగ్గర నుంచి రావద్దు. అట్లనే మీరు వెళ్ళినప్పుడు కూడా మీ దగ్గర కూడా నేను మేనేజర్ అడుగుతున్నారు, వాళ్ళని అనుకుంటున్నారు, ఆఫీస్కి అనుకుంటున్నారు అనే మాట 80% రావద్దు. ఇవన్నీ మనం పాటిస్తే క్లోజింగ్ అనేది 100% జరుగుతుంది. జరగైన సమస్యలు ఫస్ట్ ఏంటంటే కస్టమర్ని మాట్లాడియండి, మీరు తక్కువ మాట్లాడండి, మన బదులు మన కాన్సెప్ట్ మాట్లాడాలి. తర్వాత ఎప్పుడు కానీ ఉంది అనే పదాన్ని వాడద్దు, లేదు ఎస్టాబ్లిష్ చేయాలి. తర్వాత పక్క వాళ్ళని మేనేజర్ని ఆఫీస్ని అనుకుంటాను అనద్దు. తర్వాత కస్టమర్ సెలెక్ట్ చేసినప్పుడే ఆయన జియోగ్రఫికల్ ఏరియా, ఆయన డెమోగ్రాఫికల్, ఆయన సైకలాజికల్ అన్ని ఆలోచించి కస్టమర్ సెలెక్ట్ చేయండి. ఆయనకి ఏం చెప్పాలా అనేది మీకు ఆటోమేటిక్ అర్థం కావాలి. దీనికి ముందు మీరు పోయే ముందు లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుని పోవాలి. మీరు ఎప్పుడు కస్టమర్ దాని మీద మీరు ఎంత టైం పెట్టండి, అది మీకు డెఫినెట్ గా మీకు అది పాజిటివ్ అవుతుంది. మీరు దీనిలో టైం వేస్ట్ చేస్తున్నా, నేను ఎంక్వైరీ మీద టైం వేస్ట్ చేస్తున్నా అనుకుంటే తప్పు. అది మీరు ఎంత ఎంక్వైరీ చేసే గురించి మీరు ఎంత ఎక్కువ తెలుసుకొని పోతే అంత బెటర్ సేల్స్ వస్తుంది. మీకు కస్టమర్ గురించి 100% పూర్తి తెలిసి ఉండాలి. ఓకే.